అయితే వంశపారంపర్యంగా వచ్చే ఊబకాయం ఉంటుంది. దీనికి సంబంధించి నిజంగా క్లినికల్ డైటీషియన్‌గా మీరు ట్రీట్ చేయగలరా? చేయొచ్చు. మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు డా ఒబీస్ జీన్స్ ఉన్నాయనుకోండి. ఫాదర్, మదర్ ఇద్దరు ఒబీస్. హ్మ్. మనం 10 కిలోస్ ఎక్కువుంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. బట్ ఉండాల్సిన వెయిట్ కన్నా ఒక 20, 25 కిలోస్ అంటే BMI అబోవ్ 30 వచ్చింది అనుకుంటే మనం ఒబీస్ కిందొస్తాం. హ్మ్. ఫాదర్, మదర్‌కి ఆ ఒబీస్ లక్షణాలున్నాయని తెలిసినప్పుడు, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మేము చేసిన డైటరీ మిస్టేక్స్ ఏంటి? ఒబీస్ ఉన్నంత మాత్రాన ఒబీస్‌గా పుట్టాలని రూల్ లేదు. హ్మ్. నార్మల్ బాడీ వెయిట్‌తోనే పుడతారు వాళ్ళు. హ్మ్. కానీ మనం ఒబెసిటీ ఉన్నప్పుడు చేసే మిస్టేక్ ఏంటి అంటే, మిగతా వాడికి ఒక 200 గ్రాములు కార్బోహైడ్రేట్ తింటే, లేదా 300 తింటే వాడు లావవుతాడనుకోండి. కానీ ఒబీస్ పేరెంట్స్ ఉన్న పిల్లలెవరైతే, మీరు 100 గ్రామ్స్ కార్బ్స్‌కే లిమిట్ చేసి, ప్రోటీన్ ఎక్కువ పెట్టండి, ఫైబర్ ఎక్కువ పెట్టండి, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ పెట్టండి. సో, ఎంత మోతాదు కార్బోహైడ్రేట్ ఇస్తే, నేను నాకున్న ఒబెసిటీని నా పిల్లవాడిలో చూడకుండా ఉంటాను అన్న అవగాహన ఫస్ట్ పేరెంట్‌కుండాలి. నేను లావున్నా కాబట్టి నా పిల్లోడు లావయ్యాడు ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. నేనేదైతే డైటరీ మిస్టేక్స్ చేసి లావయ్యానో, నేను అదే డైటరీ మిస్టేక్స్ నా పిల్లోడి మీద రుద్దుతున్నా. ఇది బ్యాక్ చేయొచ్చా? చెయ్యొచ్చు. 100% యూ కుడ్ బి యువర్ లాస్ట్ జనరేషన్ విత్ ఒబెసిటీ ఇన్ ద ఫ్యామిలీ.